అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు ఇతరుల నమ్మకాన్ని చూరగొంటారు. మీ నిజాయితీ, నిబద్ధత కారణంగా అందరూ మిమ్మల్ని విశ్వసించి ముఖ్యమైన బాధ్యతలను అప్పగిస్తారు. వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి. నీటి వనరుల కొరత తీవ్రంగా వేధించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మనశ్శాంతిని పొందుతారు. వృత్తిపరంగా నెట్వర్కింగ్ పెంచుకోవడానికి ఇది మంచి రోజు. కొత్త పరిచయాలు మీ కెరియర్కు ఉపయోగపడతాయి. ఈ రోజు స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారితో అపార్థాలు లేదా వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మీ పనులను సులభతరం చేసుకుంటారు. కొత్త గ్యాడ్జెట్లు లేదా సాఫ్ట్వేర్ కొనడానికి ఇది మంచి రోజు. వ్యాయామం చేయడం వల్ల మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆరోగ్యం ఆశాజనకంగా ఉంటుంది. స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మీ వ్యాపారం విజయవంతమవుతుంది. ఈ రోజు మీ అంతర్దృష్టిని నమ్మండి, ఎందుకంటే అది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మీ మనసు చెప్పినట్లు చేయడం వల్ల విజయం మీ సొంతమవుతుంది. మీ సృజనాత్మకతకు సరైన గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆలోచనలతో ముందుకెళతారు. సామాజిక మాధ్యమాలను మీరు సద్వినియోగం చేసుకుంటారు. వాటి ద్వారా మంచి సమాచారం పొందుతారు. పశుపోషణ ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయి. పెంపుడు జంతువుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కొన్ని లోపాలు తలెత్తవచ్చు. అనుకోని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. విహారయాత్రలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును వారు గుర్తిస్తారు. బీమా సంబంధిత విషయాలలో మీకు లాభాలు వస్తాయి. భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. మీ సంబంధాలు ఈ రోజు మరింత దృఢంగా మారతాయి. ఆత్మీయులతో అనుబంధం పెరుగుతుంది. కళా రంగంలో ఉన్నవారు తమ ప్రతిభను ప్రదర్శించడానికి సరైన వేదికను కనుగొనలేరు. సమకాలీన కళారూపాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు సంభవిస్తాయి. ఆలోచనాత్మక ఆటలు ఆడటం ద్వారా మీ మెదడు చురుగ్గా ఉంటుంది. మీ సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి. మీరు విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు. రాజకీయాలలో ఉన్నవారు ప్రతికూల ఫలితాలను చూస్తారు. ప్రత్యర్థుల నుండి ప్రమాదం పొంచి ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి లాభాలు చేకూరుతాయి. పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల అదృష్టం కలుగుతుంది. గోమాతకు ఆహారం అందించడం శుభప్రదం. మీ కెరియర్లో ఒక ముఖ్యమైన ముందడుగు వేస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతభత్యాల పెరుగుదల ఉంటుంది. నాట్యం చేయడం మీకు ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. మీ శారీరక ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. వాటిని అమలు చేయడానికి మార్గాలు అన్వేషిస్తారు. ఇంటిలో కొత్త మార్పులు, సంస్కరణలు చేపట్టడానికి ఇది సరైన సమయం. ఇంటి అలంకరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు పెద్ద ఆర్థిక లాభాలను పొందుతారు. పెట్టుబడుల నుండి ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. పెద్దల పట్ల గౌరవం తగ్గించినట్లు అనిపిస్తుంది. భవిష్యత్తు సాంకేతికతపై పరిశోధనలు చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. కొత్త ఆవిష్కరణలలో మీరు భాగస్వాములవుతారు. మీరు జపించే మంత్రాల వలన అపారమైన మానసిక శక్తి లభిస్తుంది. ఆ మంత్రోచ్చారణలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకువస్తాయి. సామాజిక సేవ ద్వారా గొప్ప సంతృప్తి లభిస్తుంది. మీ సేవలకు ప్రశంసలు అందుకుంటారు. అనారోగ్యం కారణంగా మీరు చాలా బలహీనంగా మరియు నిస్సత్వగా ఉంటారు. త్వరగా కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. వైద్య చికిత్స తప్పనిసరి అవుతుంది. చిన్న విషయాలపై కూడా ఇతరులతో తీవ్ర వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. మీ పక్కన ఉన్న వారిని దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది గొప్ప రోజు. మీరు తీసే ఛాయాచిత్రాలు అద్భుతంగా వచ్చి అందరి మన్ననలు పొందుతాయి. ఇంజనీరింగ్ రంగంలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. అవి విజయవంతమవుతాయి. సాంకేతిక సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది.
చేసుకోండి, మీ పనులు సులభంగా పూర్తవుతాయి. బయటి పనులకు ఇది అనువైనది. సోషల్ మీడియాలో మీ పోస్ట్లకు మంచి స్పందన లభిస్తుంది. మీకు ఎక్కువ మంది ఫాలోవర్లు లభిస్తారు. మీ అభిప్రాయాలు విస్తృతంగా వ్యాప్తి చెందుతాయి. దివ్య చింతనలో మీరు లీనమవుతారు. మీకు జ్ఞానోదయం కలుగుతుంది. మీ ఆలోచనలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనుల వల్ల ప్రశంసలు అందుకుంటారు. నైపుణ్యాలను పెంచుకోవడానికి వర్క్షాప్లలో పాల్గొంటారు. వర్క్షాప్ల ద్వారా కొత్త పరిజ్ఞానం సంపాదిస్తారు. మీరు మంచి వైద్య సేవలను పొందుతారు. చిన్నపాటి అనారోగ్యాల నుండి త్వరగా కోలుకుంటారు. ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. సమయ నిర్వహణలో మీరు సమర్థవంతంగా ఉంటారు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తిపరంగా ఈ రోజు మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పని ఒత్తిడి పెరిగి వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సమయానికి పనులు పూర్తి చెయ్యలేక మానసిక ఆందోళన పెరుగుతుంది. మీ సంకల్ప బలం పెరుగుతుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి సినిమా చూస్తారు. సముద్ర సంబంధిత వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ప్రయాణాలలో అంతరాయాలు ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళికలు వేస్తారు లేదా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఈ యాత్ర మీకు మనశ్శాంతిని, కొత్త శక్తిని ఇస్తుంది. సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వినోదం కోసం సినిమా చూస్తారు. ఈ రోజు మీరు కొన్ని పొరపాట్లు చేసే అవకాశముంది. మీ నిర్ణయాలు తప్పుగా మారవచ్చు. ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీ భాగస్వామితో అపార్థాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు ఈ రోజు చాలా అదృష్టం తెచ్చిపెడుతుంది. కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. మీరు చేసే దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు మంచి లాభాలను ఆర్జిస్తాయి. స్థిరమైన ఆదాయం పెరగడానికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ వ్యక్తిత్వం ఇతరులను అమితంగా ఆకర్షిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లినా ప్రశంసలు అందుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం ఈ రోజు పదింతలు పెరుగుతుంది. విద్యుత్ సంబంధిత రంగాలలో పనిచేసేవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వారి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. కార్యాలయంలో మీరు సహోద్యోగుల నుండి సహకారాన్ని పొందలేరు. మీరు పూర్తి చేయవలసిన పనులు ఆలస్యమవుతాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ ముఖంలో చిరునవ్వు చెరగదు. మీ సంక్షేమం, భద్రతకు ఎటువంటి లోటు ఉండదు. జీవితంలో సంతృప్తిగా ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాలలో అజాగ్రత్త వహిస్తారు. చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. మీ మనోభావాలు అస్థిరంగా ఉంటాయి. చిన్న విషయాలకే మీరు తీవ్ర మనస్తాపానికి లోనవుతారు. సంతానం, ఆరోగ్యం గురించి లేదా వారి విద్య గురించి ఆందోళన చెందుతారు. పిల్లలతో సమయం గడపడానికి వీలు దొరకదు. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. నాటకాల ప్రదర్శనలు విజయవంతమవుతాయి. మీరు ప్రేక్షకుల నుండి గొప్ప ప్రశంసలు అందుకుంటారు. కొన్ని శుభకార్యాలకు సంబంధించిన పనులు ఈరోజు వాయిదా పడవచ్చు. అనుకున్న సమయానికి శుభకార్యాలు పూర్తి కాకపోవడం వలన నిరాశ కలుగుతుంది. రచనలు, కూర్పు చేసేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకతకు ప్రశంసలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. మంచి లాభాలు పొందుతారు. క్రీడలలో పాల్గొనే వారికి విజయం లభిస్తుంది. శరీరకంగా చురుకుగా ఉంటారు. మీరు కొత్త పుస్తకాలు చదువుతారు. ఇది మీ జ్ఞానాన్ని పెంచుతుంది. మీపై మీకున్న నమ్మకం దృఢంగా మారుతుంది. మీ నిర్ణయాలపై మీరు నిశ్చయంగా ఉంటారు. ఈ రోజు మీకు అనేక విషయాలలో ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాల వైపు దూసుకుపోతారు. వ్యక్తిగత అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో తాత్కాలికంగా ఆగిపోతారు. మీలో మార్పు తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. మీరు ఇచ్చే లైఫ్ కోచింగ్ ఇతరులకు ఏమాత్రం ఉపయోగపడదు. కోచ్గా మీ ప్రయత్నాలు విఫలమవుతాయి. పర్యావరణ పరిరక్షణ వైపు మీ దృష్టి మళ్లుతుంది. పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు సంతృప్తి పొందుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. పాత తప్పులు మిమ్మల్ని వెంటాడతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.